రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్ మెట్ మండల పరిధిలో గల వనస్థలిపురంలో గల సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో నిర్లక్ష్యం అవినీతి రాజ్యమేలుతోందని పలువురు స్థానికులు ఆరోపిస్తున్నారు. కార్యాలయంలో కాస్తులు తడపందే పనులు కావడం లేదని వివిధ పనుల నిమిత్తం వచ్చిన స్థానికులు వాపోయారు. ఏదైనా పని కావాలంటే ముందుగా డాక్యుమెంట్ రైటర్లతో మాట్లాడుకుని కార్యాలయంలో ముట్టజెప్తే కానీ పనులు కావడం లేదని, చిన్న చిన్న పనులు సైతం వివిధ కారణాలు చెప్పి రోజుల తరబడి కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారని స్థానిక ప్రజలు వాపోతున్నారు. ఏది ఏమైనా గట్టిగా ప్రశ్నిస్తే పనులు కాకుండా వేధిస్తూ పనులు జాప్యం చేస్తున్నారని, అర్జెంట్ అవసరాల నిమిత్తం వారు అడిగినంత సమర్పించుకుంటే పనులు కావడం లేదని వారు కార్యాలయ సిబ్బంది తీరును విమర్శిస్తున్నారు. ఇంత జరుగుతున్నా పై అధికారులు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోవడం లేదని రిజిస్ట్రేషన్ అధికారుల తీరును బాహాటంగా విమర్శిస్తున్నారు. ఇకనైనా రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వచ్చే ప్రజలకు సత్వర సేవలు అందేలా చూస్తూ అవినీతికి పాల్పడుతున్న రిజిస్ట్రేషన్ కార్యాలయ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రిజిస్ట్రేషన్ ఉన్నతాధికారులను స్థానికులను కోరుతున్నారు. పేమెంట్లు ఎందుకైతే లేవు యాజ్ ఏ మీడియా జర్నలిస్ట్ అడుగుతున్నా, చెప్పు. పేమెంట్లు ఎందుకైతే లేవు, ఎందుకు ఒక కస్టమర్లు తిరిగిపోతున్నారు చెప్పు. ఆన్లైన్ ప్రాబ్లం అంటే మీ దగ్గర ప్రాబ్లం పెట్టుకొని మమ్మల్ని కస్టమర్లను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? దానికి సమాధానం ఏంది చెప్పండి. ఎందుకు దింపిస్తున్నారు ఇట్లా? మీరు డాక్యుమెంట్ రైటర్లతో లింకులు పెట్టుకొని ఇదంతా చేస్తున్నారని బయట పుకార కొడుతుంది. నిజమేనా ఇది? యాజ్ ఏ జర్నలిస్ట్ యూనియన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ సెక్రటరీగా మాట్లాడుతున్నా, చెప్పు. ఎందుకు సతాయిస్తున్నారు కస్టమర్లను? దాని కారణం మీ తప్ప లేకపోతే కన్జ్యూమర్లదా తప్పు? ఎవరిది తప్పు? ఇది సిస్టమ్దా? సాంకేతిక సమస్యలు ఎవరి వల్ల వస్తున్నాయి? అది సాల్వ్ చేయాల్సింది మీరేనా కాదా? టెక్నికల్ ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుంది? ఎర్రర్ ఎందుకు వస్తుంది? ఎన్నిసార్లు పేమెంట్ కట్టించుకొని ఎన్నిసార్లు అవుతుంది? చాలామంది చెప్తున్నారు కట్టిన పైసలు అట్టే పోతున్నాయి, వాపసు రావట్లేదని. నాకే 2-3 సార్లు అయింది. మిగతా వాళ్ళ సంగతి ఏంటి చెప్పండి? ఎందుకు ఇలా జరుగుతోంది? ఇలా ఎందుకు చేస్తున్నారు కన్జ్యూమర్లకు? మీ చేతులు లేకపోతే మీ అయ్యర్ అథారిటీని అడగాలి. ఎందుకు అడగట్లేదు? మీరు డాక్యుమెంట్ రైటర్లతో లింకులు పెట్టుకుంటున్నారంట, ఇది నిజమేనా? మీ సిబ్బంది మొత్తం పోయి అక్కడే కూర్చుంటున్నారంటారా సాయంత్రం పూట? ఇది ఎంతవరకు న్యాయం? కన్జ్యూమర్లను తింపేయడం తప్ప ఇంకా మీదేం లేదు. చెప్పండి, ఏమైనా చెప్పండి. న్యూస్ వస్తుంది, ఇది ఖచ్చితంగా వస్తుంది. అయితే ఎస్ఆర్ఓ ఎటు వెళ్ళారు? ఎస్ఆర్ఓ గారు, ఇది న్యూస్ వస్తుంది. మీరు ఇలా జనాన్ని ఇబ్బంది పెట్టడం అనేది మాత్రం భావ్యం కాదు. ముఖ్యంగా మీ సబ్ రిజిస్టర్ ఆఫీసులోనే ఇలా జరుగుతోంది. ఎందుకు జరుగుతుందో ఒక తెలుసుకోవచ్చా? జనాన్ని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు న్యాయం? ప్రజలను ఇబ్బంది పెడతానుక మిమ్మల్ని వనస్థలిపురం నుంచి ఇక్కడికి తీసుకొచ్చింది ఎమ్మెల్యే గారు. మీ లోపాలను కప్పిపుచ్చుకుంటానికి యువతల మీద లేనిపోని అభాండాలు వేస్తారా? ఇప్పుడు చెప్పండి. లైవ్ తీసుకుంటున్నా నేను, నాట్ ఏ జోక్. మా సార్ని అడిగి లైవ్ తీసుకున్నా ఇప్పుడు పర్మిషన్కు. చెప్పండి ఎందుకు ఈసీలు రావట్లేదు? మామూలు చిన్న జనాలకు ఈసీ కూడా దొరకక కారణమైంది అంటే కన్జ్యూమర్ లోపమా, లేకపోతే మీ టెక్నికల్ లోపమా, మీ యొక్క అయ్యర్ అథారిటీ లోపమా, మీ లోపమా? ఏదో ఆటపాటగా వచ్చి ఉద్యోగం చేసినామా, 2-3 గంటలు తీరినామా పోయినామా అన్నట్టే ఉన్నదా? జనానికి ఏమైనా చేసేది ఉందా? ప్రాబ్లం ఎందుకు వస్తున్నది సార్ చెప్పండి. టెక్నికల్ ప్రాబ్లం ఎందుకు వస్తున్నది? పైసలు కట్టకపోతే మీరు ఇయ్యరు కదా. ఇయ్యనప్పుడు టెక్నికల్ ప్రాబ్లం ఎందుకు వస్తున్నది? ఇది ఎక్కడి నుంచి లోపం చెప్పండి. యాజ్ ఏ ఎస్ఆర్ఓ అసిస్టెంట్ గారు చెప్పండి. సబ్ రిజిస్టర్ల అసిస్టెంట్ కదా మీరు, చెప్పండి ప్రాబ్లం ఎందుకు వస్తుంది? జనాలను ఎందుకు ఇట్లా తింపిస్తున్నారు కార్యాలయాల చుట్టూ? సమాధానం లేదేంటి?
దారుణంగా చేస్తున్నాను. విట్నెస్ పెట్టినా అవుతుంది. ఆహా, ఏమైనా ప్రాబ్లం ఉందా ఏం లేదు సార్, అవుతుంది. సార్? ఎప్పుడు వచ్చారు సార్ మీరు? 3 o'clock వచ్చారు. ఏమన్నారు ఎస్ఆర్ఓ గారు? వర్క్ అవుతుందా ఇంకా లేట్ ఉందని అన్నారా? ఓకే సార్. ఎప్పుడు వచ్చారు సార్? ఎక్స్క్యూజ్ మీ, ఎప్పుడు వచ్చారు మీరు ఎస్ఆర్ఓ ఆఫీస్కు? 4:30కి వచ్చాం. వర్క్ ఇంకా స్టార్ట్ అయిందా లేట్ అవుతుందా ఏమన్నా చెప్తారా? సార్ ఎన్ని గంటలకు వచ్చారు మీరు? సార్ ఎన్ని గంటలకు వచ్చారు మీరు? వర్క్ నడుస్తుందా లేకపోతే మీది కూడా తింపిస్తున్నా అంటున్నారా? లేదు, అతను వెయిట్ చేయమంటాడు. హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాలన్నా 1 అవరా? హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాలి. ఇప్పటికే 1 అవర్ అయింది, ఇంకా హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాలా? ఓకే అండి. సార్ మీరు ఎప్పుడు వచ్చారు? ఓకే.